పోతన భాగవతము దశమ స్కందము ఉత్తర భాగము 27వ భాగము శృతి గీతలు. కొందరు నీ శరీరముల కుంఠిత భక్తి భవధ్వంసములై చెందగ నీ పదాజ్యములు సేరి భజింపుచు తత్సుకాత్ములయ్యుందురు. కొందరి తనువులోలి ధరించి భవత్పదాబ్జములు పొందుగ గొల్వలేక ఇలా బుట్టుచు చచ్చును ఉందురవ్యయ. ఓ అవ్యయమూర్తి, కొందరు మానవులు ఈ శరీరములో నీ పాదపద్మములు యందు అకుంఠిత భక్తితో నీకు ఆత్మార్పణం చేసుకొని నిన్ను భజింపుచు సదా సుఖులై ఉందురు. కానీ కొందరు శరీరములో విషయలోలురై నీ పాదపద్మములను కొలవక ఈ భూమిపై పుట్టుచూ చచ్చుచూ ఉందురు కదా. అరవిందాక్ష భవత్స్వరూపమిల ప్రత్యక్షంబునంగానెవ్వరికిన్ బోలదు. శాస్త్రగోచరుడవై వర్తింతు నీ సృష్టి ముందర సద్రూపుడవైన నీ వలననే దాత్రాజ్యమర్త్యుల్ జనించిరి నిన్నంతకు మున్నిరుంగగలమే చింతింపరే మచ్యుత. ఓ అరవిందాక్ష, నీ యొక్క నిజస్వరూపమును ప్రత్యక్షముగా ఈ ఇలలో ఎవ్వరునూ దర్శింపజాలరు. కేవలము వేదశాస్త్రములు ఎరింగిన జ్ఞానులకు మాత్రము గోచరించదు. సృష్టికి పూర్వము సద్రూపుడవైన నీ వలననే బ్రహ్మాది దేవతలు జనించిరి. అంతకు పూర్వము నీవేమయ్యే ఉంటివో ఎంత యోచించను ఎరింగలేము అచ్యుత. వనజాతాక్ష భవత్పదాప్యయుగ సేవాసక్తులైనట్టి యజ్జనముల్ మృత్యుశిరంబుదన్ని ఘన సంసారాముదిన్ దాటి పావనులై లోకములన్ బురీతములుగా వర్తింపుచున్ నిత్య శోభనమై ఒప్పిడి ముక్తి పొందుదురు శంభద్వైభవోపేతులై. ఓ అరవిందాక్ష, నీ యొక్క పాదపద్ముల సేవ ఎందు ఆసక్తులైనటి సజ్జనులు మృత్యువును తిరస్కరించి ఘోరమైన సంసార సాగరమును దాటి పావనులై లోకములను పవిత్రము చేయుచు సుప్రకాశముగా వైభవముతో నిత్యశోభనమైన ముక్తిని పొందెదరు. నిరుపమానందమై నిఖిల లోకములకు నవలయై అమృత పదాఖ్య ధనరి దినకర చంద్రదీదితులకు చొరరాక సలలిత సహజ తేజమున వెలగు సమధి కంబగు శుద్ధ సత్వగరిష్టమై కరమొప్పు యోగీంద్రగమ్యమగుచు హరిపదధ్యాన పారాయణులైన తద్దాసుల కలరు నివాసమగుచు ప్రవిమలానంద తేజో విరాజమాన దివ్యమణిహేమ కలిత సందీప్త భవ్య సౌధ మంటప తోరణ స్తంభ విపుల గోపురాధి పాసురము వైకుంఠపురము. శివుని నుండి వరము పొంది ఆ వరము శివుని పైననే ప్రయోగింపరించి వృకాసురుడు శివుని వెంబడించి వైకుంఠమును చేరను. సాటిలేని ఆనంద నిలయమై సకల లోకాలకు అతీతమై అమృత పదమనబడునట్టిదై సూర్య చంద్ర వెలుగులు ప్రకాశింప విలుకాని సహజమైన స్వతేజస్సుతో వెలుగునట్టిదై అత్యధిక శుద్ధ సత్వముతో నిండి ఉన్నట్టిదై యోగేంద్రులు చేరగౌరగమ్య స్థానమై హరిపాద పద్మములయందు ధ్యాన పారాయణులైన భక్తుల నివాస స్థానమై శుద్ధ ఆనంద తేజో విరాజమానమై దివ్య మణిమయ సువర్ణ దీప్తులతో మనోహరముగా ఉండు సౌధ మంటపములతో తోరణములతో స్తంభములతో ఉన్న విశాలమైన గోపురములతో వెలుగుంచుతున్న ధామము ఆ వైకుంఠపురము. పాడిరి గంధర్వోత్తములు అడిరి దివినప్సరసలు అన్యోన్యము గన్గూడిరి గ్రహములు భయముల వీడిరి మునికోటులంతా విమల చరిత్ర. విష్ణువు యొక్క ఉపాయముచే వృకాసురుడు తన నెత్తిపై తానే చేయి వేసుకొని దేవతలు వేసి భస్మోగా దేవతలు సంతసించిరి. గంధర్వులు గానము చేసిరి, అప్సరసలు నృత్యము చేసిరి, అన్యోన్యము కలుసుకొనిరి. గ్రహములు మునులు భయము వీడిరి. పొలు పొందు వైకుంఠపురమున కర్దితో జని అందు సమద్వికైశ్వర్యమొప్పు కమలాంక పర్యంక గతుడై సుఖించు నక్కౌస్తుభ భూషవక్షస్థలంబు తన పాదమున బిట్టు దన్నెదన్నిన బాన్మునిడిగి వచ్చి ముని జూచి నగధరుండు పదముల కెరగి ఓ పరమ తపోధన ఈ గతిని వచ్చు ఎరుగలేక ఉన్న నా తప్పు మన్నించి నన్ను కరుణజూచి ఈ దివ్యమణిమయ స్ఫూర్తి ధనరు రుచిర సింహాసమును గూర్చుండు
దివ్య తాపసోత్తమ అభయప్రదాన నిపుణ. ఋషుల కోరికపై త్రిమూర్తులతో ఉత్తముడెవరో పరీక్షింపదలచి భృగు మహర్షి బ్రహ్మ శివుడు కోపిష్ఠులను తెలుసుకొని విష్ణువు వద్దకు ఎరగా పోయి వైభవంతో శోభిల్లు వైకుంఠపురానికి ఏగి రమాదేవితో కలువల పాన్పుపై వినోదిస్తున్న కౌస్తవ మణిభూషణుడైన విష్ణువు చెంతకు చేరి అతని వక్షస్థలముపై తన్నెను. శ్రీహరి అప్పుడు పాన్పు దిగి వచ్చి అతని పాదములపై బడి ఇలా అనెను: ఓ పరమ తపోధన, నీ యొక్క రాకను గమనించలేని నా తప్పును మన్నించి కరుణ చూపుము. ఈ మణిమయ రత్న సింహాసనంపై ఆసీనుడు వగము. ఓ దివ్య తాపసోత్తమ అనెను. విష్ణువే సత్వగుణ సంపన్నుడు, క్షమాశీలి, సర్వోత్తముడు అని ఋషులు నిర్ణయించిరి. సజల నీలాంబుదశ్యామాయమానాంగు ఆశ్రిత వనముదితాంతరంగు సనకాది యోగి హృద్వన జమదాళీంద్రు ముఖపద్మరుజిత పూర్ణచంద్రు కమనీయ నిగల జగద్ధిత చారిత్రు ప్రత్యూష సంపుల్ల పద్మనేత్రు ఇందిరా హృదయారవిందు ఆరుణోల్లాసు శ్రీకరపీత కౌశేయవాసు హారకుండల కనక కేయూర మగుట కంకణాంగదమణి ముద్రికా విన్నూతరత్న నూపురు కాంచీ విరాజమాను భవమహార్ణవశోషు సద్భక్త పోషు. ద్వారకలో ఒక బ్రాహ్మణ దంపతులు 10 మంది పుత్రులు జన్మించి వెంటనే చనిపోవడం భరించలేని బ్రాహ్మణుని దుఃఖాన్ని బాపుటకై ఆ బాలులను వెతికి తెచ్చుటకు శ్రీకృష్ణార్జునుడు 3 లోకముల్లోనూ వెతికి చివరిని విష్ణుమూర్తిని చేరిరి. ఆ విష్ణువు ఎట్లుండనగా నీలమేఘశ్యాముడు, ఆశ్రజ్యులను ఆనందపరచువాడు, సనకాది యోగుల హృదయ పద్మ నివాసి, పూర్ణచంద్రుని మించిన ముఖకాంతి గలవాడు, విశ్వవిఖ్యాత సచ్చరిత్రుడు, పద్మపత్రనేత్రుడు, ఇందిరాదేవి హృదయారవిందాన్ని వికసింపజేయ సూర్యుడు, పీతాంబరధారియు, హారములు, కర్ణకుండలములు, కడియములు, భుజకీర్తులు, కంకణములు, కిరీటము, ముద్రికలు, రత్న ఖచిత అందియలు, యొడ్డాణములు ధరించి శోభిల్లువాడు, సద్భక్తులను పోషించువాడు, సంసార సాగరాన్ని శోషింపజేయువాడు అగు మహావిష్ణువును గాంచిరి. అక్కడనే బ్రాహ్మణుని 10 మంది పుత్రులుండిరి. వారిని కొనిపోవడని విష్ణువు అనుమతింపగా వారిని తెచ్చి బ్రాహ్మణునికి ఇచ్చివేసిరి. మతిరెవ్వారియ మంగళఘ్న బగునామం బర్ది చిందించినన్ నుతిగా వించిన విన్న మానవులు ధన్యుల్ భూరి సంపార దుష్కృతులు ద్రోతురు కాలచక్రమైత సింబట్టి ఆకృష్టుడి క్షితి భారంబుడుంగంగ చేయుటది ఏ చిత్రంబు భూవల్లభ. ఓ పరీక్షిన్ మహారాజా, అమంగళమును నశింపజే కృష్ణనామమునెవ్వరు శ్రద్ధతో స్మరించినా స్తుతించినా విన్నా అట్టి మానవులు ధన్యులు. సంసార పాపాలను తొలగించుకుందరు. కాలచక్ర ప్రభావమిచ్చే ఆ శ్రీకృష్ణుడు భూభారాన్ని తొలగించి వచ్చుడిది ఏమి చిత్రమో గదా. సరథి మద విరామ సర్వలోకాభిరామ సురరిపు భీమ సుందరీ లోకలామ ధరణీ వరలలామ తాపస స్తోత్ర సీమ సురుచిర గుణధామ సూర్యవంశాబ్ది సోమ. సముద్రుని మదమణిచినవాడ, సర్వలోక మనోహర, అసుర భయంకర, సుందరీమణుల మనస్సును నరించువాడ, ధరణీసుత ప్రియ, తాపసుల స్తోత్రములకు అతీతుడా, సర్వ సుగుణాలకు నిలయుడా, సూర్యవంశ సాగరానికి చంద్రుని వంటివాడా, నీకు